ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు హైదరాబాద్ వచ్చేస్తున్నాం వ్లాగ్స్. మరి లుంబిని పార్క్కి వెళ్ళడానికి మేము క్యాబ్ బుక్ చేసుకున్నాము. మరి ఇప్పుడు క్యాబ్లో మేము లుంబిని పార్క్ వెళ్తున్నాం, మెట్రో ఆ బ్రిడ్జి పక్కగా. గమనించండి. ఇక కొంతసేపట్లో మేము లుంబిని పార్క్ దగ్గర చేరుకుంటున్నాం. పెద్ద పెద్ద బిల్డింగ్స్ అన్నీ కూడా హైదరాబాద్లో చూడడానికి ఎంతో చక్కగా ఉంటాయి. మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. మరి క్యాబు ఇప్పుడు లుంబిని దగ్గరికి మనం వచ్చేసాం. ఎన్టీఆర్ గార్డెన్కి ఆపోజిట్గా లుంబిని ఉంది. ఇదే మరి ఎంట్రన్స్. ఇక్కడ టికెట్స్ తీసుకొని మేము లోపలికి బయలుదేరాము. ఓకే, ఇక్కడి నుంచే మరి లుంబిని పార్క్లో ఇక్కడ ఒక వాటర్ ఫాల్స్ ఉంది. ఇవన్నీ కూడా కొన్ని క్లోజ్ చేస్తున్నారు ఈ కరోనా నేపథ్యంలో. అయినప్పటికీ కూడా చాలా అందమైనటువంటి ఈ యొక్క ఏరియాస్ మేము చూసాము. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. జారుడు బండలు చిల్డ్రన్స్కి చాలా బాగా ఉండేటువంటిది. చాలా ఆనందంగా చిల్డ్రన్స్ ఆడుకుంటారు. ఇప్పుడు మరి మేము వెళ్ళినప్పుడు పిల్లలు ఎక్కువ మంది కూడా లేరు. మా పిల్లలు ఒక 4-3 వెళ్ళాము అక్కడికి. ఓకే ఫ్రెండ్స్, ఇది అద్భుతంగా ఉంటుంది. ఎంట్రన్స్లో ఇక్కడ వాటర్ ఫౌంటైన్, మరి ఇంకా మోటార్ ఆన్ చేయలేదు, నీళ్లు కూడా వస్తుంటాయి. ఇక్కడ పిల్లలు మునగటానికి, ఈత కొట్టడానికి, ఆహ్లాదకరంగా ఉండటానికి జారుడుగా ఉంటుంది. చాలా అందమైనటువంటి చిన్నపిల్లలు ఈత కొలంలాగా ఉపయోగపడుతుంది. చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇక మేము బోటు ఎక్కి బుద్ధుడి దగ్గరికి వెళ్ళాలని బోటు ఎక్కాము టికెట్స్ తీసుకొని. ఇక్కడ పెద్దలకు వచ్చేసి మామూలుగా 50 రూపాయలు, పిల్లలకు వచ్చేసి 30 రూపాయలు టికెట్స్. చూడండి, ఇప్పుడు బోట్ ఎక్కి బోట్లో బయలుదేరుతున్నాం. లుంబిని పార్క్ అంటేనే మనకు హైలైట్ హుస్సేన్ సాగర్, దాంట్లో ఉండేటువంటి బుద్ధుడు. ఈ కరోనా నేపథ్యంలో అదొకటి బోట్ ప్రమాదాలు నివారించడం కోసంగా జాకెట్స్, వాటర్ ప్రూఫ్ జాకెట్స్ కూడా ఇచ్చారు. ఓకే ఫ్రెండ్స్, బుద్ధుడి దగ్గరికి వచ్చేసాము. ఇప్పుడే దిగుతున్నాము. గమనించండి, ఆ బోటు ప్రయాణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. మాకైతే చాలా హాయిగా ఉంది, చల్లటి గాలి. మరి బుద్ధుడిని చూశారు కదా. అసలు ఇది ఎవరి సమయంలో ఈ యొక్క బుద్ధ విగ్రహాన్ని తెచ్చారు? ఈ బుద్ధ విగ్రహం యొక్క ప్రత్యేకత ఏమిటని కనుక గమనిస్తే 1992 డిసెంబర్ 1వ తేదీన ఈ యొక్క ఏకశిలా విగ్రహం ఇది ప్రపంచంలోనే అతి ఎత్తైనటువంటి ఏకశిలా విగ్రహము. ఇది స్పెషాలిటీ. సూర్యకిరణాలు బుద్ధుడిని తాకుతూ న్యాచురల్ సెట్టింగ్గా ఉంది. ఇక్కడ ఫోటోలు కూడా తీసుకోవచ్చు ఫ్రెండ్స్. మేము కూడా చాలా ఫొటోస్ దిగాము. బుద్ధుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉన్నాం. ఆ బుద్ధుడి చుట్టూ అందమైనటువంటి బొమ్మలు కూడా ఉన్నాయి. మరి శృంగారభరితమైనటువంటి బొమ్మలు కూడా ఉన్నాయి. మరి నాట్యగత్తులు, రాజు రాణి, మరి వాళ్ళు విరహ వేదనతో ఉన్నటువంటి ఫోటోలు కూడా ఇక్కడ కనిపించాయి. వీళ్ళంతా కూడా మా నైబర్స్, మా ఫ్యామిలీ మెంబర్స్, మా పిల్లలు. ఇక్కడ చూడండి, మనకు అక్కడ ఎప్పుడు దీన్ని తీసుకొచ్చింది కూడా చూపించి ఉన్నారు. దాని హైట్ వచ్చేసి 17 మీటర్లు, వెయిట్ వచ్చేసి 320 టన్నులు కూడా ఉంది ఫ్రెండ్స్. ఫ్యామిలీ, మా పిల్లలు వీరు. ఇక్కడ చూడండి, ఆ అశోకుని ధర్మచక్రంలోని 24 ఆకులను చూపించేటువంటిది. ధ్యాన ముద్రలో ఉన్న బుద్ధుడు. అదేవిధంగా అటు నుంచి రైట్ సైడ్ కానీ గమనించినట్లయితే బుద్ధుడు వివిధ రూపాలు, అతని చుట్టూ ఉన్నటువంటి చెలికత్తులు, ధ్యాన ముద్రలో ఉన్న బుద్ధుడు. పూర్ణకుంభం ఆంధ్రప్రదేశ్ యొక్క చిహ్నం. అది రాజులు వాళ్ళ యొక్క వీరత్వాన్ని చూపేటువంటి ఇది. ఇవన్నీ కూడా బుద్ధ విగ్రహం దగ్గర మీరు వెళ్ళినప్పుడు ఫోటోలు తీసుకోండి ఫ్రెండ్స్. ఇంకా చాలా విశాలంగా ఇక్కడ ఉంటుంది.
ఇక్కడ మనం ఒక 10 మినిట్స్లోనే మనం ఫోటో దిగితే వాటిని కడిగి మనకి ఇస్తారు. అక్కడ ఫోటోగ్రాఫర్స్ కూడా ఉంటారు. చాలా మిస్ కాకుండా మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఫోటో తీయించుకోండి. ఇప్పుడు మళ్ళా బోటు తిరుగు ప్రయాణంలో ఉన్నాము. తిరిగి వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ ఎన్నో అద్భుతమైనటువంటి సుందరమైన ప్రదేశాలను కూడా మేము అక్కడ గమనించాము. బిఎస్ఎన్ఎల్ టవర్ కూడా కనిపిస్తుంది. ఈ వ్లాగ్ చేయడం చాలా ఆనందంగా ఉంది ఫ్రెండ్స్. ఇవే కాకుండా మేము నెహ్రూ జువాలాజికల్ పార్క్, అదేవిధంగా ఎన్టీఆర్ గార్డెన్కి కూడా వెళ్ళటం జరిగింది. ఎప్పుడైనా ఒకసారి హైదరాబాద్ వెళ్తే ఖచ్చితంగా కూడా ఇవన్నీ కూడా మీరు సందర్శించాలి. బోట్ ప్రయాణానికి ఖర్చు కూడా చాలా తక్కువ. స్పీడ్ బోట్ కూడా ఉంది. అది మేము చిన్నపిల్లలని మేము ఎక్కలేదు. స్పీడ్ బోట్కి 350 రూపాయలు తీసుకుంటారు, 4 మెంబర్స్ మాత్రమే. ఓకే, అదొక అడ్వెంచరు. అసలు చాలా కిరణాలు, సూర్యకిరణాలు తాకి ఉదయం సాగరంలోని నీటి బిందువులు అసలు